హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సాంబారు ఎలా చేస్తానో చూపిస్తాను. ఇలా చేశారంటే చాలా త్వరగా చేసుకోవచ్చు, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇట్లానా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక 4 బెండకాయలు, 3 వంకాయలు, ఒక మునక్కాయ, ఒక హాఫ్ దోసకాయనైతే తీసుకున్నాను. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఈ ఉడికిన పప్పునైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకొని పోపు వేగిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి కలబెట్టుకొని కాస్త మగ్గిన తర్వాత ఇందులో అయితే ఫస్ట్ పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని ముక్కలైతే మన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత వాటర్ అయితే ఎన్ని కావాలో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు అట్లాగే సాంబార్ పొడి 2 వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇందులో కొత్తిమీరనైతే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక నిమిషం అయితే ఉండనివ్వాలి. 1 నిమిషం ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.